అర్హత కలిగిన ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ క్వాలిఫైడ్ గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్స్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో నేడు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అక్రమ పదోన్నతులు, చట్టవిరుద్ధ సీనియారిటీ, అర్హతలు లేని నియామకాలు, అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా నిజమైన అర్హులైన లెక్చరర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే అక్రమ ప్రమోషన్లను రద్దు చేయాలని, చట్టవిరుద్ధ సీనియారిటీని సరిదిద్దాలని, అర్హతలు లేని వారి నియామకాలను తిరస్కరించాలని, బాధ్యులైన అధికారులపై సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ మెమో నెంబర్ 6518 CE/A1/2019 తక్షణమే అమలు చేసి నెట్, SLET, PhD అర్హత కలిగిన లెక్చరర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. డిమాండ్లు నెరవేర్చే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని సంఘం నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ప్రిన్సిపల్ ప్రమోషన్ విషయంలోనే పెద్ద చిక్కంతా వచ్చి పడింది. అధికారులు మేము 2010వ సంవత్సరంలో వచ్చినా కూడా లిస్టును మాత్రము వాళ్ళు తయారు చేయడానికి 150 మంది లిస్టు తయారు చేయడానికి వాళ్ళు 15 సంవత్సరాల సమయం తీసుకున్నారు. ఆ 15 సంవత్సరాల కాలంలో వాళ్ళు తయారు చేసినటువంటి లిస్టు మొత్తం తప్పులో తడకగా ఉన్నది. మరి ఆ తప్పులో తడకగా ఉన్నటువంటి ఆ లిస్టునే వాళ్ళు ప్రమోషన్లుగా ఇవ్వడం కూడా జరిగింది. మరి 2026లో ఎలిజిబిలిటీ వచ్చేటటువంటి వ్యక్తి మరి 2023లోనే ప్రమోషన్ తీసుకున్నాడు. మా జూనియర్లు ప్రమోషన్ తీసుకున్నారు. మా జూనియర్లు ఎలా ప్రమోషన్ తీసుకుంటారు? ఫస్ట్ నెంబర్ ప్రమోషన్ తీసుకోలేదు, కానీ 1046 ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రమోషన్ తీసుకున్నాడు. 288 ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రమోషన్ తీసుకున్నాడు. అది ఇవ్వాలి కాదు, 2023వ సంవత్సరంలోనే ప్రమోషన్ తీసుకున్నాడు. అర్హతలు లేనటువంటి వాళ్ళు, కొనుక్కొచ్చుకున్న PhDలు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ప్రమోషన్లు తీసుకున్నారు. జూనియర్లు ప్రమోషన్లు తీసుకున్నారు. అర్హులైనటువంటి మాకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మరి ఇటువంటి అన్యాయాలకు ఉన్న సపోర్టుగా ఉన్నటువంటి ఒక దుష్ట సంఘ నాయకుడిని, అతన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఉన్నతాధికారులని ఇమ్మీడియట్గా వాళ్ళను విధుల నుంచి తొలగించాలి. వాళ్ళను తొలగిస్తేనే ఈ యొక్క ప్రమోషన్లు అనేటి, డిగ్రీ కాలేజ్ ప్రమోషన్లు అనేటి సకాలంలో సవ్యంగా జరుగుతాయని మేము ఈ ధర్నా వేదికగా ఒక జనరల్ సెక్రటరీగా మా యొక్క 1300 మంది యొక్క లిస్టులో ఉన్నటువంటి 1300 యొక్క ప్రతినిధిగా నేను ఇక్కడ క్వాలిఫైడ్ లెక్చరర్స్ అసోసియేషన్ తరఫున మేము అధికారుల యొక్క దృష్టికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి వారి దృష్టికి ఈ విషయాన్ని మేము తీసుకెళ్తున్నాం. ప్రభుత్వం చర్చలో పిలిస్తే మేము క్వాలిఫైడ్ గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్స్ అసోసియేషన్ తరఫున ఐఎమ్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, TS ప్రవీణ్ కుమార్, ప్రెసిడెంట్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్. ఈరోజు ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, డిగ్రీ కాలేజ్ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలు, అవినీతి, అక్రమం పైననే మేము మా యొక్క వాయిస్ స్వరాన్ని, గలాన్ని విప్పుతున్నాం. ఇవాళ ఈ ధర్నా స్థాయికి వచ్చామంటే మేము అనేకమైన రిప్రజెంటేషన్స్ ప్రభుత్వానికి, కమిషనరేట్ గారికి అందజేశాము. ముఖ్యంగా ప్రిన్సిపాల్ ప్రమోషన్స్లో జరుగుతున్న అవకతవకల గురించి వారి యొక్క దృష్టికి తీసుకెళ్ళారు. కానీ కమిషనర్ గారు స్పందించారు, కానీ ఈ యొక్క లిస్టు తయారు చేసిన అధికారులు మాత్రం ఎటువంటి స్పందన లేదు. రోజు వాళ్ళ యొక్క మొండితనము, అవినీతే పెరుగుతున్న తప్ప న్యాయంగా వాళ్ళు ఆలోచించే పరిస్థితిలో లేరు. మరి ఇటువంటి సందర్భంలో మాకు మిగిలింది ఒకటే మార్గం. ముందుగా మేము దీనికి హంగర్ స్ట్రైక్ నోటీస్ ఇచ్చాము, కానీ మరి పోలీసు వారి యొక్క ఆజ్ఞానుసారంగా దీన్ని మేము ధర్నాగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అది కూడా 1 డేకి పర్మిషన్ ఇచ్చారు. సో ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే ప్రభుత్వం తప్పకుండా దీని గురించి ఆలోచించాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, వారి దగ్గరనే విద్యాశాఖ ఉంది. గతంలో మాకు విద్యాశాఖ మంత్రిగా శ్రీధర్ బాబు గారు ఉండేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీధర్ బాబు గారు ఎప్పుడైతే మంత్రిత్వ శాఖను తీసుకున్నారో ఇమ్మీడియట్గా మాకు 1 ఇయర్ లోపల ప్రమోషన్స్ అనేవి లభించాయి.